మేము ఈరోజు కొత్తగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాం. ఈరోజు రవ్వ లడ్డు అనేది చేస్తున్నాం. హాఫ్ కేజీ రవ్వ, హాఫ్ కేజీ చక్కెర, తగినంత కొబ్బరి తురుము, తగినంత కాజు బాదం, 3 స్పూన్ల నెయ్యి, ఇలాచి. కావలసిన పదార్థాలు రవ్వ లడ్డుకు 3. పొయ్యి మీద ఇది పెడుతున్నా. త్రీ స్పూన్ నెయ్యి వేస్తున్నా. నెయ్యి కరిగిన తర్వాత నెయ్యి అంట. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకోవాలి దూరగా. కిస్మిస్లు అన్నీ ఉబ్బగానే అన్ని బయటకు తీసేసుకోవాలి. అదే నెయ్యిలో కొద్దిగా రవ్వ పోసి హాఫ్ కేజీ ఇది ఎంచుకోవాలి. దూరగా వేగరాక ఉంచాలి. కొద్దిగా దూరగా వేగిన తర్వాత రవ్వ ఏగిన తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేయాలి. దాంట్లోనే ఇది వేయించుకోవాలి కొబ్బరి తురుము. పాలు కదా దానికి పట్టుకుంటుంది రవ్వకు మంచిగా, కొబ్బరిలో ఉన్న పాలు. ఇది ఏగిన తర్వాత కొద్దిసేపు 30 మినిట్స్ వేయించుకోవాలి. వేగిన తర్వాత దించుకొని ఒక బౌల్లో పోసుకోవాలి. వాడిపోయింది కొంచెం పక్కన అయితే మనకి ఇది పట్టదు. దూరగా వేగింది. దాని తర్వాత చక్కెర పోసుకొని హాఫ్ కేజీకి తక్కువ కూడా పోసుకోవచ్చు మీరు కావాలంటే. ఇది తక్కువ స్వీట్ తింటే తక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. తగినన్ని కొన్ని వాటర్. ఉంచుకోవాలి. దీనికి అతుక్కోకుండా చక్కెర గడలు కట్టకుండా కాపుకొకసారి కలుపుతూ ఉండాలి. కలిపిన కొద్దీ తొందరగా కరుగుతుంది చక్కెర. మీరు స్వీట్ ఎంత తింటే అంత వేసుకోండి చక్కెర. మేమైతే హాఫ్ కేజీకి కొద్దిగా తక్కువ వేస్తున్నాం చక్కెర. మీకు ఎంత కావాలంటే అంత. తీయగా తింటే తీయగా, మామూలుగా తింటా అంటే మామూలుగా. మేము దంచలేదు ఫ్రెండ్స్. ఇట్లనే యాలకులు తీసి పొట్టు తీసి ఇట్లనే వేసుకున్నాం. మీరు కావాలనుకుంటే దంచుకోవచ్చు. మేము దంచలేము, చెట్లలోకి వచ్చినాం కాబట్టి దంచలేము. మంట ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. మేము కొన్ని కట్టెలు తీసి పక్కన పెడుతున్నాం. ఆల్రెడీ కరిగిపోయింది చక్కెర కూడా.
చూడండి. ఆల్మోస్ట్ కరిగింది. దించుకొని వేసుకొని దీంట్లో ఇంతకుముందు వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుము రవ్వ రెండు మిక్స్ వేసి పోసుకుంటున్నాం. కలుపు జల్దిన. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకుంటున్నాం. కాస్త నెయ్యి కూడా, ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటాం. కొద్దిగా చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకోవచ్చు. కొద్దిగా చల్లారండి. మిక్సీ కూడా పట్టుకోవచ్చు, కాకపోతే మేము మిక్సీ అనేది పడతలేము, ఇట్లా ఇట్లా చేస్తున్నాం. మిక్సీ కూడా పట్టుకుంటే బాగుంటుంది, పాలలో వేయించి అట్లా. కాకపోతే మేము చక్కెరలు వేసి ఇట్లా వేస్తున్నాం. కొద్దిగా చల్లారండి, కొద్దిగా చల్లారితే లడ్డూలు అనేటివి బాగుంటాయి, రౌండ్ షేప్ అనేటివి వస్తాయి.